ప్రజా టీవీ తెలుగు న్యూస్. जोहार 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 प्रवीण गाరికి जोहार जोहार प्रवीण गाరికి जोहार जोहार अमर है 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 राइट केना ఈరోజు రాష్ట్ర మహానాడు గ్యాంగ్ యాక్షన్ కమిటీ కలిసి క్రైస్తవ పాస్టర్ రవి పగిడాల గారికి ఈ కర్నూలు జిల్లా అల్లగడ్డ పట్టణంలో ఘనంగా నివాళులు అర్పించడం జరుగుతూ ఉంది. అయితే ఆయన మరణం అనేది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఒక హిందూగా కాకుండా, ఒక ముస్లింగా కాకుండా, ఒక క్రైస్తవులుగా కాకుండా మనిషిని మనిషిగా చూడమని బోధించే ఒక మాస్టర్ ప్రవీణ్ గారిని హత్య అనేది చాలా చెప్పుకోవడానికి చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే ఆయన శాంతి బోధకుడు, ఎప్పుడు శాంతి గురించే ఆయన బోధించేవారు. మంచి మార్గం ఎలా నడుచుకోవాలా, మంచి మార్గం అంటే ఏంటి, చెడు మార్గం అంటే ఏంటి, మానవులు ఏ విధంగా జీవించాలా అనే దాని మీద స్పష్టంగా ఆయన ఇండియా లెవెల్లో నేషనల్ ఆయన స్పీకర్ అయ్యాడు. అటువంటి ఆయన హత్య గావించడం అనేది కూడా చాలా బాధాకరమైన విషయము. ఈ హత్యపై రాష్ట్ర ప్రభుత్వము చొరవ తీసుకొని ఆయన మరణం వెనుక ఉండే కుట్రను కూడా బయటికి తీయాలని ఈ మైనారిటీ తరఫున, ఈ రాష్ట్ర మహానాడు తరఫున మేము కోరుకుంటున్నాం. రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఇంత శాంతి కాముకులకు ఒక మతపరమైనటువంటి మత బోధకులకు రక్షణ లేకపోతే ఇంకా సామాన్య ప్రజలకు ఏముంటుంది అనేది ఈ రాష్ట్ర ప్రజల ఒక అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే భయప్రాంతులకు గురైనారు ఈరోజు ఈ మత బోధకులంతా. కాబట్టి దాని వెంటనే పూర్తి విచారణ జరపాలా, పూర్తి విచారణ అనేది మీకు తెలిసిన విషయము. ఈ రాష్ట్ర తెలుగు ప్రజలకు కానీ, అదే దేశ ప్రజలకు కానీ ఈ ప్రభుత్వము సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదు. ఎందుకంటే ఆ రోజు గాంధీ మహాత్ముడు స్వాతంత్రం తెచ్చినప్పుడు కూడా అర్ధరాత్రి అబల ఒంటి నిండా నగలు వేసుకొని ఒంటరిగా పోయినా ఎక్కడ ఆమెకు హాని జరగకూడదు అనేది ఆ రోజు ఆయన స్వాతంత్రం, ఆయన ఉద్దేశం. అయితే ఈరోజు భయంకరమైన పరిస్థితులు, మనిషినిగా చూడలేని పరిస్థితులు, ఇలాంటి పరిస్థితులు ఎక్కడ కూడా ఈ దరిద్రమైన ఆలోచనలు ఎక్కడ కూడా మున్ముందు కూడా ఇటువంటి దరిద్రమైన సంఘటనలు జరగకుండా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకొని ఈ మత బోధకులకు రక్షణ కల్పించి ఎవరైతే హత్య చేసినారో వాళ్ళకు కఠినంగా శిక్షించి ఆ కుటుంబానికి న్యాయం చేయాలని ఈ రాష్ట్ర మహానాడు తరఫున డిమాండ్ చేస్తున్నాను. అదే కాకుండా ఆ కుటుంబాన్ని కూడా మేము సానుభూతి తెలుపుకుంటూ ఈరోజు ఈ ఆళ్లగడ్డలో ఈ నిరసన ర్యాలీ కోతుల ప్రదర్శన చేసి ఉన్నాము. అదే కాకుండా ఈ రాష్ట్రంలో బలవంతుడు బలవంతులు అనే వాళ్ళు బలహీనుల మీద ఇలాంటి మానసిక దాడులు, భౌతిక దాడులు చేయడం అనేది కూడా చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఇది పరంపరంగా కొనసాగకూడదు. దీని మీద ఖచ్చితమైన చట్టపరమైన చర్యలు తీసుకొని వాళ్ళకు శిక్ష పడేటట్టుగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మహానాడు తరఫున డిమాండ్ చేస్తున్నాను. జై భీమ్. మీడియా మిత్రులకు, ప్రజా సంఘాల నాయకులకు అందరికీ నమస్కారం. ఈరోజు ప్రవీణ్ పగడాల గారు వారి మృతి అనేది చాలా బాధాకరం. దీన్ని నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ జస్టిస్ మూవ్మెంట్ తరఫున ఖండిస్తున్నాను. ఈరోజు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో
అలాగే బాల మహానాడు రామోజీవరం ఆధ్వర్యంలో ఈరోజు నిర్వహించిన కొవ్వొత్తుల ప్రదర్శన ఏదైతే ఉందో దానికి మేము మద్దతు తెలుపుతున్నాం. అదేవిధంగా ప్రవీణ్ పగడాల గారు ఈ దేశంలో ఏదైతే బడుగు బలహీన వర్గాల యొక్క అసమానతలు ఏవైతే ఉన్నాయో, అంటరానితనం ఏదైతే ఉందో దాని మీద మతాన్ని బోధిస్తూనే వాటిపైన కూడా పోరాటం శాంతియుతంగా చేస్తూ వస్తున్నారు. అవి అనేక డిబేట్లు, అనేక కార్యక్రమాలలో మనం చూస్తూనే ఉన్నాము. ఈ యొక్క వృత్తి పైన రాష్ట్రంలో ఉన్నటువంటి అలాగే దేశంలో ఉన్నటువంటి క్రైస్తవ సంఘాలు, ప్రజా సంఘాలన్నీ ఖండిస్తున్నాయి. ఈ సందర్భంలో ఖచ్చితంగా ఆయన మృతిపైన సిబిఐ విచారణ అనేది రాష్ట్ర ప్రభుత్వం జరిపించాలని, దోషులు ఎవరైనా ఉంటే కనుక గంటకి శిక్షించాలని చెప్పి నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ జస్టిస్ మూవ్మెంట్ తరఫున నేను డిమాండ్ చేస్తున్నాను. అలాగే ఇటువంటి దాడులు అనేవి రాష్ట్రంలో ఏవైతే ఉన్నాయో జరగకూడదు. అందరికీ సమానత్వం, స్వేచ్ఛయుత భావ వ్యక్తిగత స్వేచ్ఛ, రాజ్యాంగాన్ని ఎవరు కించపరచకుండా జరగాలని చెప్పి కోరుతూ జై హింద్, జై భారత్, జై ఉర్దూ.